హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలను, ముఖ్యంగా సినిమా స్టార్స్, అలాగే స్పోర్ట్స్ స్టార్స్, వీళ్ళను కొన్ని కేసులు వెంటాడుతూ ఉన్నాయి. సినిమా స్టార్స్ కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ మీ అందరికీ తెలుసు, ఆయా కంపెనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మీరు చూస్తే కోకాకోలా, థమ్స్అప్, అలాగే వివిధ ఉత్పత్తులకు సంబంధించి సినిమా స్టార్స్, ముఖ్యంగా పేరున్న స్టార్స్ అయితే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళని చూసి మా బ్రాండ్స్కు విపరీతమైన క్రేజ్ వస్తుంది, అలాగే బాగా అమ్ముడుపోతాయనే ఉద్దేశంతో కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్స్ ఇచ్చి ఆయా స్టార్స్ని వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకుంటారు. అలా చూస్తే అప్పటి కపిల్ దేవ్ నుంచి ఇప్పటి విరాట్ కోహ్లీ వరకు చాలామంది క్రికెటర్స్ ఆయా బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించారు. అలాగే చూస్తే సినిమా స్టార్స్ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్లో మన సినిమా స్టార్స్కి చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్కి చాలా పేరు రావడంతో వీళ్ళను ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా అప్రోచ్ అవుతున్నాయి. అలా చూస్తే మహేష్ బాబు, రామ్ చరణ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, అలాగే విజయ్ దేవరకొండ, ఇలా చాలామంది స్టార్స్ను, అల్లు అర్జున్, ఇలా చాలామంది స్టార్స్ను ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని చెప్పేసి కోట్లాది రూపాయల రెమ్యునరేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఒక 1.5 మినిట్ యాడ్ కూడా కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ బ్రాండ్లే వీళ్ళ కొంపలు ముంచుతున్నాయి, కేసుల్లో ఇరుక్కునేలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో విమల్ గుట్కాకు సంబంధించినటువంటి బ్రాండ్ చేసినటువంటి అజయ్ దేవ్గన్, అలాగే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇలా చాలామంది పైన కేసులు నమోదయ్యాయి. వాళ్ళు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు తిరగరు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లు ఇదంతా చూసుకుంటూ ఉంటారు. కానీ సమాజంలో వీళ్ళు చేసినటువంటి యాడ్ల వల్ల చాలామంది ప్రభావితమై వాటికి బానిసలు అవుతుంటారు. ముఖ్యంగా మన తెలుగు సంబంధించినటువంటి మహేష్ బాబు కూడా లిక్కర్ యాడ్లకు కూడా కనిపించారు ఆ మధ్యకాలంలో. అలా ప్రియాంక చోప్రా, అలాగే ఇప్పుడు తమన్నా, అలాగే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలాంటి వ్యక్తులు చాలామంది లిక్కర్కి సంబంధించినటువంటి యాడ్లలో కూడా కనిపించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అల్లు అర్జున్, అలాగే శ్రీలీల, అలాగే ప్రిన్స్ మహేష్ బాబు పైన కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్, శ్రీలీల పైన ఏఐఎస్ఎఫ్ అనే సంస్థ శ్రీలీల, అల్లు అర్జున్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారణం ఏంటంటే, వీళ్ళు కొన్ని విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు, కొన్ని కాలేజెస్కి, కార్పొరేట్ కాలేజెస్కి. అయితే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు చాలామంది ప్రభావితమయ్యారు, లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అంటూ ఏఐఎస్ఎఫ్ అనే సంస్థ వీళ్ళపైన పోలీసులకు కంప్లైంట్ చేసింది. గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా వీళ్ళని విచారణకు పిలవండి అనే విధంగా వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్, శ్రీలీల కొన్ని కాలేజీలకు సంబంధించి, అంటే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తూ ఉన్నారు, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని. దానివల్ల వీళ్ళు చెప్పడం వల్ల మేము ప్రభావితమయ్యాము, వీళ్ళ మాట వినడం వల్ల మేము ఆయా సంస్థలకు సంబంధించి మేము గుడ్డిగా ఫాలో అయిపోయి, అల్లు అర్జున్ లాంటి వ్యక్తే ఈ సంస్థల గురించి గొప్పగా చెప్పడంతో నిజంగానే ఈ సంస్థలు చాలా నమ్మదగిన సంస్థలు, ముఖ్యంగా ఈ సంస్థల్లో మా పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కేవలం అల్లు అర్జున్, శ్రీలీల లాంటి వ్యక్తులు చెప్పడం వల్ల మేము గుడ్డిగా నమ్మి మా పిల్లల్ని కాలేజీలో చేర్పించాము, దీనివల్ల మేము నష్టపోయామని చాలామంది తల్లిదండ్రులు లబోదిబం అంటున్నారు. అందుకే ఏఐఎస్ఎఫ్ అనే సంస్థ వీళ్ళపైన పోలీసులకు కంప్లైంట్ చేయడం, గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళను విచారణకు పిలవండి అని చెప్పడం కూడా జరిగింది. ఇక మహేష్ బాబు విషయానికి వద్దాం. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కారణం ఏంటంటే, సాయి సూర్య డెవలపర్స్, అలాగే సురానా ప్రాజెక్టులకు సంబంధించి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ ఉంటాడు. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని మహేష్ బాబు ఈ 2 ప్రాజెక్టులను ఒప్పుకున్నాడు. అయితే మహేష్ బాబు చెప్పడం వల్లే మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము అని కొంతమంది, ఈ ప్రాజెక్టులో మేము పెట్టుబడులు పెట్టి మేము నష్టపోయామనే విధంగా వాళ్ళు కంప్లైంట్ చేయడం, ఈడీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. రేపు 27వ తారీఖున మహేష్ బాబు ఈడీ విచారణకు వెళ్తున్నారు. ఇది సంగతి. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు సెలబ్రిటీ, ముఖ్యంగా సినిమా స్టార్, క్రికెటర్స్, వీళ్ళు కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం వల్ల ఖచ్చితంగా జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అయితే ఆయా కంపెనీలకు వాళ్ళ ఉత్పత్తులను జనాల్లోకి తీసుకెళ్లాలంటే పెద్ద పెద్ద స్టార్స్ అవసరం. అందుకే వీళ్ళతో వాళ్ళు ప్రమోట్ చేయించుకుంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయా వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ కానీ
స్పోర్ట్స్ స్టార్స్ కానీ వీళ్ళు ఏ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు, ఏ కంపెనీలు మనం అప్రోచ్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని ఈ బ్రాండ్స్కి మనం నిజంగానే అంబాసిడర్గా పనిచేస్తే అంటే ప్రమోటర్గా మనం ఉంటే మనకు రెమ్యునరేషన్ కాదు, మనం జనాల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలం, ఈ కంపెనీలకు ఉన్న నిజాయితీ ఎంత అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా వీళ్ళు గుడ్డిగా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మేము ప్రమోట్ చేస్తామంటే దీనివల్ల సాధారణ ప్రజలు నష్టపోతున్నారు అనే విషయాన్ని వీళ్ళు సెలబ్రిటీలు తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు చెప్తే ఖచ్చితంగా జనాలు వింటారు, ఆ కంపెనీకి ఆ బ్రాండ్కు చాలా పెద్ద ఎత్తున క్రేజ్ వస్తుంది. అయితే ఇక్కడ సాధారణ ప్రజలు నష్టపోతారనే ఒక చిన్న విషయాన్ని కనుక తెలుసుకొని ఉంటే వాళ్ళపైన కేసులు ఇబ్బందులు రావు. ఇలా చూస్తే ఇప్పుడు రీసెంట్గా తమన్నా కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది, అలాగే అజయ్ దేవ్గన్ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, చాలామంది సెలబ్రిటీలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఏదైనా ప్రమోట్ చేస్తే దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, నష్టపోతారనే విషయాన్ని కూడా ఆయా సెలబ్రిటీలు తెలుసుకుంటే చాలా చాలా మంచిదనే అభిప్రాయం కూడా జనాలు నిలబడుతుంది.